జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 8/9/2024 ఆదివారం భాద్రపద శుక్ల పంచమి మొదలుకొని 14/9/2024 శనివారం భాద్రపద శుక్ల ఏకాదశి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి సింహం, బుధుడు సింహరాశి, శుక్రుడు కన్య, కుజుడు మిథునం, చంద్రుడు తుల వృశ్చిక ధనుస్సు మకర రాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1వ పాదం. ఈ వారంలో ఈ రాశి వారికి వీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి, ఖర్చులు తగ్గుతాయి. నిత్య దైనందిన జీవితంలో మంచి సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి ఈ వారమని చెప్పవచ్చు. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులు వస్తాయి లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. నిరుద్యోగులకు కూడా వీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. అవివాహితులకు వివాహ యోగ్యత ఏర్పడుతుంది. సత్సంతానం కోరేవారికి కొరకు తప్పకుండా వారి కోరిక నెరవేరుతుంది. ధనాదాయం ఇనుమడిస్తుంది. ఉద్యోగ వ్యాపారస్తులో ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు కానీ లేదా ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా మీకు సంప్రాప్తం జరుగుతాయి. అలానే రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సామాజిక బాధ్యతలను మీరు ఎక్కువగా నిర్వర్తిస్తుంటారు. అలానే ఆర్థికపరమైన లావాదేవీలలో కొన్ని చికాకులను ఎదుర్కొని దాన్ని సఫలీకృతంగా అంటే మంచిగా మలుచుకునేటట్టుగా మీరు చూసుకుంటారు. ఆర్థిక పరంగా కొంత మెరుగుపడుతుందని చెప్పి ఈ వారం మీకు చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో చిన్న చిన్న అనారోగ్య బాధలు తప్పవు. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. మోకాళ్లకు లేదా కాళ్లకు సంబంధించినటువంటి బాధలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు కానీ లేదా రక్తానికి సంబంధించినటువంటి బాధలను మీరు ఎదుర్కొనవచ్చు. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా మీరు పుంజుకుంటారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. దేవాలయాల సందర్శన లేదా యాత్రలు అటువంటివి సంప్రాప్తమయ్యేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. అలానే మీ పిల్లలు మంచి మార్కులు కానీ లేదా మంచి సీట్లను పొంది మీకు మంచి కీర్తి ప్రతిష్టలను తెస్తారు. దాంతో మీరు సంతోషంగా ఉండేటువంటి సమయమని చెప్పవచ్చు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో కొంత జాగ్రత్తగా అవసరం. అలానే అగ్రిమెంట్లు చేసుకోవడం లేదా ఈ భయాన సంతకాలు అటువంటివి కొంత అజాగ్రత్తగా ఉండకుండా కొంత అప్రమత్తతో ఉంటే వాటి నుంచి మీరు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు కొంత శుభ సమయమే. అలానే ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా అవుతుంది. పై అధికారుల ఒత్తిడి మీ మీద ఎక్కువగా ఉండడం చేత మీరు కొంత చికాకుగా పనిని నిర్వర్తిస్తారు. కొన్ని తప్పులు పోయేటట్టుగా కూడా ఉంటుంది. కనుక మీరు కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని ఉంటే మంచిది అని చెప్పి మీకు చెప్పడమైనది. విద్యార్థులకు కొంత మేరకు ఆశించినటువంటి ఫలితాలు పొందలేరు. ఎక్కువగా శ్రమించాలి, కష్టపడాలి. దాని కొరకు నిరంతర శ్రమ చేస్తే మీకు సత్ఫలితాలను పొందుతారు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి లేదా ఆంజనేయ స్వామి ప్రార్థన లేదా హనుమాన్ చాలీసా చేయండి.
మీకు సత్ఫలితాలను పొందేటట్టుగా మీకు ఈ వారం గోచరమవుతున్నాయి. ప్రమోషన్ లాంటివి లేదా ఉద్యోగ అవకాశాలు చిన్నదానిలో కొంత తప్పేటట్టుగా కూడా ఉంటుంది. కనుక మీరు దైవిక చింతనలో ఉంటే మీకు అన్ని సత్ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో మీకు కొంత స్థాన చలనం కానీ స్థల మార్పు కానీ లేదా ఉద్యోగ అవకాశాలలో ఉన్నప్పటికీ మీకు ఒక సీటు మారడమో లేదా పక్క సీటు పొందడమో ఏదో రకంగా కొంత స్థల మార్పిడి అనేటువంటి జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. ఇంక్రిమెంటు లేదా ప్రమోషన్ లాంటివి సంప్రాప్తిస్తాయి. అయినప్పటికీ కొంత ఉద్యోగపరంగా మీకు కొన్ని చికాకులు, ఎక్కువగా ఒత్తిడి, అనేకమైనటువంటి కొత్త పనులు మీ మీద పడడం చేత మీరు కొంత అవిశ్రాంతిగా విశ్రాంతి లేకుండా పనిచేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కనుక మీరు జాగ్రత్తతోని కొంత ఆరోగ్యాన్ని కూడా కాపాడేట్టుగా మీరు చూసుకోవాలి. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. పూజాధికారులలో లేదా హోమాలు, యజ్ఞాలు అటువంటి దానిలో కూడా పాల్గొనే అవకాశాలు మీకు ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కాకపోతే కొన్ని వస్తువులను పొడగొట్టుకునేటట్టుగా ఉంటుంది. కొంత అజాగ్రత్తగా ఉండకుండా కొంచెం అప్రమత్తతోని జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి మీకు సెలవు ఇవ్వడమేనది. విద్యార్థులకు కొంత మేరకు శుభ సమయమే. కొంత కష్టపడితే మీకు సత్ఫలితాలను పొందుతారు. స్త్రీలకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీరు పనిచేసే చోట మీ కింద పనిచేసేవారు మీకు సహాయకారిగా ఉంటారు. వారితోని కొన్ని మార్పులు చేర్పులు కానీ మంచి కీర్తి ప్రతిష్టలు పేరు వచ్చేటట్టుగా కూడా వాడు సహకరిస్తారు. అలానే ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. అట్లానే కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు మీ మీద పడేటట్టుగా ఉంటాయి. లేదా ఇంటికి సంబంధించినటువంటి వైద్య సేవలకు కానివ్వండి లేదా ఇంటికి సంబంధించినటువంటి వస్తువులకు ఎక్కువగా మీకు ఖర్చు చేయవలసిన అవసరం వస్తుందని చెప్పడం అనేది. కొన్ని వీసా లాంటివి కానీ విదేశ పర్యటనలు లాభించవు. కొంత మీకు రెండోసారి మూడోసారి ప్రయత్నిస్తే కానీ సత్ఫలితాలను పొందలేరు అని మీకు చెప్పడమైనది. ఆర్థికంగా మీకు కొంత పెంపొందించుకునేటట్టుగా మీకు ఈ వారం గోచరమవుతున్నాయి. మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడమో లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష అటువంటి పారాయణం చేయండి. కొద్దిగా సత్ఫలితాలను ఎక్కువగా పొందేటట్టుగా వీలుంటుందని చెప్పి తెలియవేయడమే. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో మీకు దైనందిన జీవితంలో మంచి సంతోషంగా ఉండేటట్టుగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీ పిల్లలు దూర ప్రాంతాల నుంచి రావడం చేత చాలా ఆనందంగా మీకు ఉండేటువంటి సమయం. ధనాదాయం పెరుగుతుంది. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొంచెం అవార్డులో, రివార్డులో లేదా క్యాష్ అవార్డులో అటువంటిది అప్రిషియేషన్ లెటర్లో అటువంటివి మీకు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కానీ కొంత చిన్న అనారోగ్య బాధలు అవసరం ఉంటాయి. వైద్య సేవ అవసరం ఉంటుంది. కనుక చిన్న వైద్య సదుపాయాలు మీకు అవసరం ఉంటుంది. కొంత వైద్య సేవకు ఖర్చు పెట్టేటట్టుగా ఉంటుంది. ఉదరంకు కడుపుకు సంబంధించినది లేదా రక్తానికి సంబంధించినది, మోకాళ్లకు కాళ్లకు సంబంధించినటువంటి బాధలు కలగవచ్చు అని చెప్పి మీకు తెలియజేయడమైనది. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు కొరకు ఎదురు చూసేవారికి మంచి శుభవార్తలు వింటారు. అలానే అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. ఈ వారం అంతా ఈ రాశి వారికి శుభాలే జరుగుతాయి. కాకపోతే చిన్న అనారోగ్య బాధలను మాత్రం తప్పవు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శ్రీరామరక్ష లేక హనుమాన్ చాలీసా పారాయణాలు చేస్తే కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, ఉబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారంలో వీరికి కొన్ని చిన్న చికాకులు ఏర్పడతాయి. బంధువులతోని కానీ కుటుంబం వారితోని కానీ కొన్ని మాటల్లో అభిప్రాయాల్లో కొంత తేడా వచ్చినట్టుగా మీకు కనబడుతున్నది. మీ పిల్లలతోని కొంత ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారి సమస్యలను
మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే పెద్ద సమస్యలు ఏం కావు. దాన్ని కొంత ఎక్కువగా మీరు ఆలోచించవలసిన అవసరం మీకు జరుగుతుంది. వైద్య సేవలు చిన్న చిన్న అవసరం పడేటట్టుగా ఉంటాయి. శిరోబాధ లేదా నరాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడేటట్టుగా మీకు కనబడుతున్నాయి. కాకపోతే వ్యవసాయంకు సంబంధించిన పనులు కానీ లేదా ఉద్యోగపరంగా మీరు ఉన్నటువంటి చిక్కులను కొంత ముడి విప్పుతారు. కొన్ని సమస్యలకు దూరంగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం మీ చేతికి అందుతుంది. ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుండి బయటకు వస్తారు. కొంత ఆర్థికంగా మీరు చాలా ఉన్నతమైనటువంటి ఉన్నవాళ్లే. కాకపోతే కొన్ని సమస్యలను కొని తెచ్చుకోవడం జరుగుతుంది. కొన్ని మాటల చేత, కొన్ని చేతల చేత మీకు కొన్ని చిక్కులలో లేదా కొన్ని సమస్యలలో మీరు ఇరకవలసిన అవసరం జరుగుతుంది. కనుక వాటినంటిని కూడా ఈ వారంలో ఒక పరిష్కార దిశగా మీకు చూస్తుంటారు. తప్పకుండా ఒక పరిష్కారం మీకు ఒక మార్గం లభిస్తుందని చెప్పి తెలియజేయడం అనేది కొన్ని కోర్టు చిక్కులు కానీ కోర్టు లావాదేవీలు కానీ కొంత మీ ఫేవర్లో వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. స్థిరాస్తులు కొనడానికి కొరకు ప్లాన్లు వేస్తుంటారు. ఒక దిక్కు ఒక చోట అమ్మడమో ఇంకొక చోట కొనడమో ఇటువంటి దాని గురించి ఎక్కువగా మీరు కొంత ఆలోచిస్తారు. అలానే స్త్రీలకు మంచి కొంచెం గుర్తింపు లభిస్తుంది. విదేశ పర్యటనల కొరకు ప్రయత్నించేసే వారికి కొంత మీకు పనులు జాప్యంగా జరుగుతాయి. వీసా లాంటివి కొంత లేట్ అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. కొంత అవివాహితులకు కొంత ఎదురు చూసవలసిన అవసరం ఏర్పడుతుంది. మానసికమైనటువంటి కొన్ని బాధల నుండి విముక్తి కూడా పొందుతారు. ఈ సమస్యల నుండి తర్వాత మంచి శుభ ఫలితాలు కూడా రావడానికి కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర ఆరాధన లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే కొన్ని సమస్యల నుంచి దూరమై సత్ఫలితాలను ఎక్కువగా పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. మంచి సీట్ను పొందుతారు. మంచి ట్రాన్స్ఫర్స్ కానీ మంచి విలువగల ఒక స్థానం మీకు లభించేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. ఎప్పటి నుంచో ఒక సమస్య నుంచి మీకు విముక్తి పొందుతారు. సమస్య నుండి మీకు తొలగిపోతాయి. అనేకమైనటువంటి లాభాల కొరకు మీరు ఎదురు చూస్తుంటారు. ఆ లాభాలు ఇప్పుడు కరెక్ట్ సమయం. ఈ సమయంలో మీకు చేతికి అందేటట్టుగా మీకు కనబడుతున్నది. నూతనమైనటువంటి వస్తువులు కొనడం, స్థిరాస్తుల రంగంలో ఉన్నవారికి కూడా సత్ఫలితాలను పొందుతారు. స్థిరాస్తుల లాభం లేదా విలువగల వస్తువులు, బంగారం లాంటివి ఈ వారంలో మీరు అగ్రిమెంట్లు కానీ కొనడం కానీ చేయడం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా మీకు జరుగుతుంది అని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులు, క్యాంపస్ రిక్రూట్మెంట్ అటువంటివి లాభిస్తాయి. విదేశ పర్యటన లాభిస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. అవివాహితులకు తప్పకుండా వారి కోరిక నెరవేరుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారంలో మంచి సత్ఫలితాలను పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరం అవుతారు. అలానే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి సమస్య మీకు పరిష్కారం జరుగుతుంది. పిల్లలు మంచి మార్కులు తెచ్చుకొని మంచి విద్యారంగంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి మీకు సంతోషంగా ఉంటారు. కొంత వైద్య రంగం అంటే వైద్యం అవసరమయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. చిన్న చిన్న సమస్యలు, అనారోగ్య బాధలు వచ్చేటట్టుగా ఉంటాయి. వాటిని కూడా చిన్న చిన్న వైద్యంతో దాన్ని సమస్య పోయేటట్టుగా కనబడుతున్నది. ఏం భయపడవలసిన పని ఉండదు. విద్యార్థులకు శుభ సమయమే. ఎప్పటి నుంచో దరఖాస్తు పెట్టుకున్నటువంటి మీకు సత్ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు కొంత మేరకు శుభ ఫలితమే అని చెప్పవచ్చు. విద్యారంగంలో ఉన్నవారికి మంచి మార్కులు కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయని మీకు తెలియజేయడం అనేది. ఆర్థికపరమైన రంగాలలో ఉన్నవారికి వాళ్ళ ప్రమోషన్లు కానీ లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందడం అవన్నీ జరుగుతాయి. వాళ్ళ వృత్తిలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వారు కుటీర పరిశ్రమలలో వారు తయారు చేసినటువంటి వస్తువులకు మంచి గిరాకీ ఉండడము, మంచి పేరు ప్రతిష్టలు రావడం అనేటువంటిది జరుగుతుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా
కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందలేరు. కొన్ని మాటలు కానీ కొంత కీడు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ రాశివారు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడమో లేదా శ్రీరామరక్ష లేదా సుందరాకాండ పారాయణం అటువంటిది మీరు చేయండి. దాని మంచి సత్ఫలితాలను పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారంలో వీరికి ఉద్యోగంలో మంచి మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగ భద్రత లభిస్తుంది. పర్మనెంట్ కావడమో లేదా మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. నూతనమైనటువంటి స్థానాన్ని పొందుతారు. పై అధికారుల మెప్పు పొందడమో లేదా క్యాష్ అవార్డు రివార్డులో లేదా మంచి గుర్తింపు రావడమో అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులను పొందుతారు. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా మంచి లాభం వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నది. స్థిరాస్తుల లాభం పొందుతారు. అనేకమైనటువంటి కొన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయనివి అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు కూడా పొందేటట్టుగా ఉంటాయి. కొన్ని విషయాల లోపల ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులో ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటి పని కావడము జరుగుతుంది. కాకపోతే చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కుటుంబ పరంగా కానీ లేదా మీ కుటుంబ పరంగా కొన్ని అభిప్రాయాల్లో భేదాలు వచ్చి కొంచెం మనసు కొంచెం చికాకుగా ఉండేటువంటి సమయమని చెప్పవచ్చు. పూర్వీకుల ఆస్తి గురించి కొంత వివాదాలలో మీరు కొంత ఉంటారు. దాని వివాదాల పరిష్కారం కొరకు మీరు కొంత తర్జన భర్జన కానీ లేదా మానసికంగా మీరు ఆలోచించడం జరిగేటువంటి సమయము. అలానే సంతాన సౌఖ్యాన్ని కొరకు ఎదురు చూసేవారికి మంచి శుభవార్తలు వింటారు. అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందుతారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా దాన్ని అధిగమించేటట్టుగా మీరు తయారుగా సిద్ధంగా ఉంటారు. ఈ వారమంతా ఎక్కువగా శుభాలు తక్కువగా అశుభాలు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నదని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. మీకు కొంత శిరోబాధ లేదా కడుపుకు సంబంధించినటువంటి బాధలు, మీకు అనారోగ్య బాధలు మీకు ఉంటాయి. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, వినుకోని ఖర్చులు కూడా మీ మీద పడేటట్టుగా ఉంటాయి. పిల్లలతోని మీ కుటుంబంలో చాలా సంతోషంగా హాయిగా ఉండేటువంటి సమయమే. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయని చెప్పడం అనేది. అలానే విద్యార్థులు కూడా మంచి మార్కులు పొందడమో కొంత ఆశించినటువంటి ఫలితాలను పొంది మీ తల్లిదండ్రులకు కానీ మీ వారికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా ఉంటాయి. విద్యార్థులకు కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలు అలానే క్యాంపస్ రిక్రూట్మెంట్ అటువంటి పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వీసా లాంటివి కూడా సంప్రాప్తమవుతాయి. అనుకోకుండా ఒక్కోసారి కాకుండా 2 సార్లు 3 సార్లు ప్రయత్నిస్తే కానీ కొంత సత్ఫలితాలు రావు. ప్రయత్నం మానివేయక మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారని చెప్పి మీకు తెలియజేయడమేనిది. అలానే కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు కానీ లేదా కొంత అభిప్రాయాల్లో మాటల్లో తేడా వచ్చినట్టుగా కూడా మీకు గోచరమవుతున్నది. దాన్ని కొంత మీరు ఆచితూచి వ్యవహరిస్తే అన్నిటినీ మీరు అధిగమించవచ్చు అని చెప్పి తెలియజేయడమేనిది. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు కానీ మంచి మాటలు అటువంటివి మీరు పొందుతారు. మంచి పేరు ప్రతిష్టలు పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో ఈ రాశి వారికి అనుకున్న సత్ఫలితాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వారి కింద పనిచేసేవారు కానీ వారి పైన పనిచేసేవారు కూడా వీరికి అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా వీరికి సహకరిస్తారు. ధనాదాయం పెరిగేటట్టుగా ఉంటుంది. పూర్వదినాల కంటే ఇప్పుడు కొంత రెట్టింపు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఒక వ్యక్తి వలన మీరు మంచి కీర్తిని పొందుతారు. వారి అడ్వర్టైజ్మెంట్ లాగా మీరు చేసినటువంటి సహాయాన్ని తప్పకుండా అందరికీ చెప్పడమో లేదా అందరి వరకుతోని మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటట్టుగా గోచరమవుతున్నాయి. మీ కింద పనిచేసేవారు కూడా
మంచి సహకరిస్తారు. దాంతో మీరు ఆర్థిక పరంగా పుంజుకునేటట్టుగా మీకు కనబడుతున్నాయి. చిన్న చిన్న అవాంతరాలు మీకు వచ్చేటట్టుగా ఉంటాయి. అయినప్పుడు కూడా వాటిని అన్నిటినీ కూడా దైవ శక్తితోని మీరు దాన్ని అధిగమించేటట్టుగా మీకు కనబడుతున్నది. ఇంట్లో కుటుంబ పరంగా కొంత శుభవార్తల కొరకు మీరు ఎదురు చూస్తుంటారు. తప్పకుండా మీరు అటువంటి వాటిలో మీరు పాల్గొంటారు. తప్పకుండా మీరు ఒక శుభవార్తలు కానీ లేదా ఇంట్లో శుభకార్య ఆలోచనల కొరకు ఎక్కువగా ఆలోచనలో ఉంటారు కనుక మీకు నెరవేరేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ వారంలో చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. మీ కుటుంబ పరంగా కానీ మీ ఇంట్లో మీ భర్త మీ పిల్లలకు అనుకోండి, వారితోని కూడా కొంత చికాకులు కానీ లేదా చిన్న చిన్న అనారోగ్య బాధల కొరకు మీరు కొంత తల్లడిల్లిపోతారు. అయినప్పటికీ కూడా వాటిని అన్నిటినీ అధిగమిస్తారు. చిన్న చిన్న ఆ అనారోగ్య బాధలతోని కొంత ఎక్కువగా ఖర్చు కావడమో కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కావడం చేత మీరు కొంత ఆర్థిక పరమైనటువంటి బాధలలో ఉంటారు. కాకపోతే దానికి సంబంధించినటువంటి ఖర్చులకు సమానంగా మీకు సమయానుకూలంగా మీ డబ్బు చేతికి అందడం చేత మీ సమస్యలన్నీ సమసిపోతాయి. ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. మీరు ప్రయత్నం చేయండి. మీకు మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ప్రయత్నం లోపం చేస్తే మాత్రం మీకు నెరవేరకుండా ఉంటుంది. మీ పిల్లలు మంచి మార్కులు తెస్తారు. దాంతో సంతోషంగా మీ ఇంట్లో ఉంటారని చెప్పి తెలియజేయడం అనేది. వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి మంచి వారు తయారు చేసినటువంటి వస్తువులకు మంచి గిరాకీ ఉండడం. వ్యాపారస్తులు కూడా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు. కాకపోతే ఉన్నటువంటి వ్యాపారాలలో వాళ్ళ మెలకువతోని చాలా లాభాలు పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్థిరాస్తుల లాభం కనబడేటట్టుగా ఉన్నది. మీరు ప్రయత్నించండి. స్థిరాస్తుల విషయం లోపల మీకు లాభం చేకూరుతుంది. నూతనమైనటువంటి విలువగల వస్తువులను ఈ నెల మీరు తెచ్చుకునేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారం మాత్రం మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. కనుక మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా సత్ఫలితాలను ఎక్కువగా పొందేటట్టుగా వీలుంటుంది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ రాశి వారికి ఈ వారంలో కొంతమేరకు ఉద్యోగ భద్రత గురించి ఎక్కువగా ఆలోచించవలసినటువంటి అవసరం మీకు జరుగుతుంది. ఉన్నటువంటి ఉద్యోగం ఏ రకంగా మీకు దాన్ని నిర్వర్తించుకోవాలి, ఏ రకంగా దాన్ని నిభాయించుకోవాలి అనేటువంటి ఆలోచనలో మీరు ఉంటారు. కాకపోతే మీరు ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఉద్యోగ అవకాశాలలో ఎక్కువగా ప్రయత్నం చేయాలన్నా లేదంటే ఇంకొక వ్యాపారం పెట్టాలన్నా ఏ రకంగా మీరు చేయాలి అనేటువంటి ఆలోచనతో కొంచెం అటు ఇటుగా ఉయ్యాల ఊగినట్టుగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయినప్పటికీ కూడా ఇది ఒక స్థిర నిర్ణయం చేసుకునేటువంటి సమయం కాదు. కొంత వేచి ఉండండి. ఉన్నటువంటి ఉద్యోగంలోనే మీరు దానిలోనే కంటిన్యూ చేస్తే మంచిదని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది. స్థిరాస్తుల విషయంలో మీకు కొంత మేరకు లాభాలు జరుగుతాయి. ఏదో ఎక్కడి నుంచో కొంత స్థిరాస్తుల లోపల మీకు అనుకోని లాభాలు జరుగుతాయి. మీ పిత్రార్జితం అనుకోండి లేదా ఎవరన్నా గిఫ్ట్ అటువంటి రావడం కూడా జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నది. మీ భార్య భర్త మీ కుటుంబంలో చిన్న అభిప్రాయాల్లో మాటల్లో కొత్త తేడా వచ్చేటట్టుగా కూడా మీకు ఉంటుంది. కొన్ని మాటల్లో తేడా వస్తుంది. మళ్ళీ అప్పటిదప్పుడే దాన్ని మర్చిపోయి సవ్యంగా మీరు సంసార జీవితాన్ని గడిపేటట్టుగా ఉంటుంది. కాకపోతే కొన్ని చికాకులకు మీరు కొంత ఓపిక పట్టుకొని ఉంటే మీకు సవ్యంగా ఉంటుందని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది. విద్యార్థులు కొంత శ్రమ ఎక్కువగా చేయాలి. మార్కులు రావాలంటే ఎక్కువగా కష్టపడాలి. అలానే ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నించే వారు కూడా కొంత ఓపిక పడితే మంచిదని చెప్పి చెప్పడమైనది. చిన్న అనారోగ్య బాధలు కూడా వచ్చేటట్టుగా ఉంటాయి. కనుక మీరు కొంత మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా సుందరాకాండ పారాయణము, హనుమాన్ చాలీస అటువంటిది చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారు. చెడ్డ ఫలితాలు కొంచెం తగ్గుతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. శుభం. స్వస్తి.